హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ చూడండి, మేమైతే ఇక్కడ వనభోజనానికి వెళ్ళాము ఆదివారం రోజున. ఇవాళ అయితే సోమవారం అండి. నిన్నటి దినమున వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్లు చాలా పచ్చదనము, చుట్టూ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందంటే ప్రకృతి చాలా ఆనందంగా అనిపించిందండి వెళ్ళినందుకు. ఇక్కడ చూడండి, ఉసిరి చెట్టుకి పూజ చేశారు. నేను వెళ్ళడానికి కాస్త లేట్ అయిందండి. వెళ్ళేటప్పటికి కొంచెం రూటు మిస్ మ్యాచ్, అంటే రూట్ వెళ్ళడం మ్యాప్ మా బాబు గైడ్ చేస్తున్నారు. సో రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళడం వల్ల కాస్త కన్ఫ్యూజ్ అయిపోయి జాయిన్ అవ్వడానికి లేట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, తులసి చెట్టుకి అందరూ పూజ చేశారు. నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో నేను దీపం ఒకటి వెలిగించేశాను. చాలా బాగా అనిపించిందండి తులసి చెట్టు కింద అలా పూజ చేస్తుంటే. ఇక్కడ చూడండి, ఇంకా వనభోజనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ భోజనాలన్నీ మా ఫ్రెండ్ వాళ్ళే అరేంజ్ చేశారు. కేవలం తను ఫోన్ చేసి చెప్పడం వల్లనే నేను వెళ్ళానండి. లేదంటే వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. చూడండి, ఇక్కడ చాలామంది అందరూ చాలామంది 500 మెంబర్స్ దాకా వచ్చారండి. ఇక్కడ చూడండి, చాలా మంచిగా సెలబ్రేట్ చేశారు వనభోజనాన్ని. పిల్లలందరూ అయితే చాలా ఫన్గా, చాలా యాక్టివ్గా ఉన్నారండి. ఇక్కడ అందరూ డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్సు, ఇంకా సింగింగ్ చేసేవాళ్ళు సింగింగ్ చేశారు. ఇంకా మేమైతే అందరం పెద్దలు అందరూ అంత్యాక్షరి ఆడామండి. భోజనం అయితే పెట్టారండి. ఇలా మా ఫ్రెండ్ వాళ్ళదే అండి క్యాటరింగ్ కూడా. సో ఇక్కడ చూడండి, పిల్లలు ఎక్కడానికి టెంకాయ చెట్లకి ఇలా కంఫర్టబుల్గా టైర్లు కట్టి చాలా వాళ్ళు ఎక్కడానికి ఎంజాయ్మెంట్ చేశారండి. ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారండి వీళ్ళైతే. పిల్లలు పైకి బాగా ఎక్కారు. సో ఇలా చాలా ఎంజాయ్ చేసామండి. వనభోజనం అంటే ఇలా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇలా ఎప్పుడైనా ఒక రోజు ప్లాన్ చేసుకుంటే ప్రకృతి. పూర్వకాలంలో అయితే జనాలు పంటలు పొలాల దగ్గర అందరూ కలిసి కూర్చొని తినేవాళ్ళండి. ఇక్కడ సిటీ లైఫ్కి కొంచెం ఇలా పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి, ఫామ్లో కుక్కలు ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఈ డాగ్ అయితే ఎంత పెద్దగా ఉందో, మనిషి ఎత్తు ఎగురుతుంది అది. చాలా హ్యాపీగా అనిపించిందండి వాటిని చూస్తుంటే. బట్ వాటిని ఏంటంటే బంధించేశారు, ఒక దగ్గర పెట్టేశారు. బట్ ఎప్పుడైనా లీవ్ చేస్తారేమో నాకైతే తెలీదు. సో నా ఫ్రెండ్కి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండి, తను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. బాయ్ అందరికీ.